నమస్తే అండి. నేను డాక్టర్ ఉమేష్ గుప్తా జొన్నల, ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, చిన్నపిల్లల వైద్య నిపుణులని. ఇక్కడ ఉద్దీప్య వెల్ బేబీ క్లినిక్ ఉంది, చింతలకుంట, హైదరాబాద్. ఈ విటమిన్ కే అనేది మనందరికీ బాడీలో ప్రొడక్షన్ ఉన్నా సరే అది పుట్టిన పిల్లల్లో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అది తన లివర్లో తయారవ్వాల్సిన ఇంజెక్షన్ విటమిన్ ఇది ఎప్పుడైతే తక్కువ మోతాదులో వాళ్ళకి ప్రొడక్షన్ ఉంటుందో దీనివల్ల హిమరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూ బార్న్ అంటాం. అంటే ఇది ఒక్కొక్కసారి ఈ విటమిన్ కే లోపం వల్ల బ్లీడింగ్ ఆగకుండా జరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. లైక్ బొడ్డు నుండి రక్తస్రావం జరుగుతూ ఉండడము, లేదా మోషన్లో బ్లడ్ వస్తూ ఉండడము చాలా రేర్. బట్ స్టిల్ ఏంటంటే ఇన్సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో కూడా ఇంట్రాక్రేనియల్ హిమరేజ్ అంటాము. సో అలా జరిగి అది ఇమ్మీడియట్ కాంప్లికేషన్గా అంటే ఫిట్స్ల రూపంలో కానీ, లేదా బేబీ కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం కానీ, దీనివల్ల వెంటిలేటర్కి వెళ్ళిపోయే ప్రమాదము, ప్రాణ ప్రమాదం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. లేదా లేటర్ ఆన్ వాళ్ళ ప్రిమెచ్యూర్ బ్రెయిన్ ఆర్ లేత బ్రెయిన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దానిలో ఈ బ్లడ్ అనేది ప్రెషర్ అనేది పెరుగుతూ ఆ బ్రెయిన్ యొక్క ఎదుగుదల తగ్గి లేటర్ ఆన్ బుద్ధిమాంద్యంలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో వీటన్నిటినీ మనము చాలా చిన్న ఇంజెక్షన్ తోటి నివారించవచ్చు. అదే మనకి ఇంజెక్షన్ విటమిన్ కే అంటాము. ఇది యూజువల్గా ఏదైతే నేను ఇందాక చెప్పినట్టుగా ఫర్ ద సేఫ్టీ ఆఫ్ బోత్ కిడ్ అండ్ మదర్కి మనం చూస్తాం కాబట్టి ఇవాళ రేపు హాస్పిటల్స్లోనే డెలివరీ అవుతున్నాము. సో డెలివరీ కాగానే ప్రతి పిల్లలకి మనము పిల్లల డాక్టరు విటమిన్ కే అనే ఇంజెక్షన్ ఖచ్చితంగా ఇస్తారు. పుట్టినగానే లేదా పుట్టిన 6 hours లోపల మనం ఇచ్చుకుంటే చాలా మంచిది. లేదా ఒకవేళ మనం ఖచ్చితంగా తెలుసు అది విటమిన్ కే ఇంజెక్షన్ ఇవ్వలేదు అని కానీ, లేదా డౌట్ఫుల్గా ఉన్నా సరే వితిన్ 48 hours ఇస్తే చాలా మంచిది. 48 hours తర్వాత ఇచ్చినా కానీ, లేదా ఆ రక్తస్రావం సంబంధించిన ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా ఇవ్వవచ్చు. కాకపోతే ఒకసారి కాంప్లికేషన్ డిసీజ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఎప్పుడైతే విటమిన్ కే ఇంజెక్షన్ అనేది పుట్టగానే ఇవ్వాల్సిన ఇంజెక్షన్ని ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది మొదటి 24 లేదా 48 గంటల్లో ఇవ్వడం చాలా మంచిది. లేదా దానివల్ల ఇవ్వకపోవడం వల్ల వచ్చే దుష్పరిణామాలు ఎలా ఉంటాయంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ బ్లీడింగ్ డయాసిస్ అంటాము. ఏదైతే విటమిన్ కే డిపెండెంట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయో అవన్నీ కూడా ఈ పుట్టిన బిడ్డ యొక్క లివర్లో తయారవలసినవి సరైన మోతాదులో తయారవ్వకపోవడం వల్ల ఈ మ్యూకస్ మెంబ్రెయిన్స్ నుండి ఇలా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్నే మనము అదే హిమరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూ బార్న్ సంబంధించి ఎస్పెషల్లీ చూసేది మోషన్లో కానీ, అండ్ ఫీమేల్ బేబీస్ అయితే పర్వేజనల్ బ్లీడింగ్ అంటాము అది కానీ, లేదా బొడ్డు నుండి అంబిలికల్ కార్డ్ నుండి కూడా ఇలా బ్లీడింగ్ వూజింగ్ అనే అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తం తగ్గుతూ రక్తస్రావం జరిగినప్పుడు పిల్లలు ఆబ్వియస్గా ఎనీమియా అనే కండిషన్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల అది ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ అయినప్పుడు ఒక్కొక్కసారి బ్లడ్ కూడా ఎక్కించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఆ ఎనీమియాని మనం ట్రీట్ చేయడానికి. అండ్ రెండోది చాలా కాంప్లికేషన్ ఏంటి అంటే ఇవి మెదడులో బ్లీడింగ్ అవ్వడం, ఇంట్రాక్రేనియల్ హిమరేజ్ అంటాం. సో ఇంట్రాక్రేనియల్ హిమరేజ్ అయినప్పుడు ఒక్కొక్కసారి మనం పట్టుకుంటే కూడా బిడ్డ మాడు చాలా గట్టిగా తగులుతుండడము, అండ్ రెండోది ఫిట్స్ లాగా రావడం కానీ, లేదా మూడోది బిడ్డ పూర్తి మత్తుగా ఉండి ఏడవకపోవడము, పాలు తాగకపోవడము, లేదా బాగా ఇరిటబుల్గా ఉంటూ పాలు అసలే మాత్రం తాగని పరిస్థితులు, అన్కన్సోలబుల్ క్రై అంటాము ఇలా కానీ, లేదా పూర్తి కోమా స్టేజ్కి వెళ్తూ ఒక్కొక్కసారి ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది దీనిలో. వీటన్నిటిని కూడా మనము ఈ సింపుల్ విటమిన్ కే అనే ఇంజెక్షన్ ద్వారా నివారించవచ్చు.